నేను ఇప్పుడు అలనాడు రామచంద్రుడు, కొత్త వాళ్ళు నేను ఓకే బాగుందంటే ఓటీటీలు చూద్దాం అనుకుంటాను. కాదండి తప్పకుండా థియేటర్లో చూడాల్సిన సినిమా అని మీరు నన్ను కన్విన్స్ చేయగలరా? కంపల్సరీ సార్. అదేంటంటే నార్మల్గా ఏంటంటే ఇది సౌండ్ బేస్డ్ ఆఫ్ మూవీ సార్. బేసిక్గా ఈ సినిమానే సౌండ్ బేసింగ్ సౌండ్ టీవీలో కూడా వస్తాయి. థియేటర్లో ఎక్స్పీరియన్స్ అనేది సార్ ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటున్నాను, థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది దీంట్లో ఒక మంచి ఫీల్ ఉంది సార్ అది. సో మనం ఏంటంటే లైక్ ఒక బ్రీజీ ఫీల్ అవ్వడానికి అయితే కంపల్సరీగా థియేటర్కి వచ్చే చూడాలి ఈ మూవీని. ఎందుకంటే ఇందులో ఉన్న ఎమోషన్ కానీ అంతా ఏంటంటే ఒక నేచర్ టైప్ ఆఫ్ రిలేటెడ్గా చెప్పాము. సో దీన్ని అంతా ఒక ప్యాక్డ్ ఆఫ్ విజువల్ ట్రీట్ చాలా ఎక్కువ ఉంటుంది. డైలాగ్ డ్రామా కాకుండా విజువల్ ట్రీట్ చాలా ఎక్కువ ఉంటుంది. మా ఇద్దరు కాంబినేషన్ లేదు యాక్చువల్గా. ఒక విధంగా చూస్తే కథ ప్రకారం అది ఎలా క్రియేట్ చేశారు ఏంటి అది చెప్పండి పర్లే. అదేదో మనకి సస్పెన్స్ వెళ్ళిపోయి మొత్తం తెలిసిపోద్దని కాదు, ఇది బాగుందంటే చూసేవాళ్ళు ఉంటారు. ఏంటి నేను యాక్ట్ చేసిందేమో చిన్నపిల్ల కూతురు, ఆ అమ్మాయి ఈ అమ్మాయి అయింది. బట్ ఏంటి ఆ స్టోరీ ఏంటి? అమ్మాయికి ఏంటంటే ఒక ఆర్మీ ఆఫీసర్ హిల్ స్టేషన్లో ఉన్నాడు, స్టేషన్లో ఉంటారు, ఆయన చనిపోయాడు. ఏంటి చనిపోయిన తర్వాత ఏంటంటే వాళ్ళ ఫాదర్తో ఉన్న ఒక ఎమోషన్స్ ఏదైతే ఉంటుందో కథ ఉంటుంది కదా సార్. మనకు పావురం కథ ఒకటి చెప్పాం కదా మనం. ఏం పావురం కదా? అప్పుడే పుట్టిన ఒక పావురము తను ఎగరాలనుకొని నైట్ అంతా ఎగురుతూ తిరుగుదాం అని చెప్పేసి స్టార్ట్ చేసి ఎగురుతుంది. ఎగిరిన తర్వాత సడన్గా గాలి ఎక్కువైపోయి టక్మని పడిపోతుంది. లైక్ ఆ నేచర్ని తను ఫేస్ చేయలేక పడిపోగానే ఆ ఉరుములు మెరుపులు వర్షం అది స్టార్ట్ అయ్యేసరికి ఇంకా చాలా ఎక్కువ భయం అయిపోయి దాక్కోవడం స్టార్ట్ చేస్తుంది. సో ఒకనొక టైంలో అది కూల్ ఫేస్కి వచ్చిన తర్వాత ఒక చందమామ లైట్ ఈ పావురం మీద పడేసరికి ఏంటా అని చెప్పి ఆ పావురం చందమామ వైపు చూడగానే ఆ చందమామ చాలా బాగా నచ్చేస్తుంది. ఆ ధైర్యం ఇస్తుంది అన్నమాట చాలా. అంటే తనున్న ఒక ఫేజ్ నుంచి బయటికి వచ్చి ఎగరడానికి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఇచ్చేసరికి తన దగ్గర నేను ఎలాగైనా వెళ్ళాలని చెప్పేసి ఎగరడానికి ప్రయత్నిస్తూ పడిపోతూ ఉంటుంది. ఎన్నిసార్లు సరే ఎగిరినా సరే పడిపోతూ ఉంటుంది. సో అలాంటి టైంలో ఆ చందమామ ఈ పౌరాన్ని గమనించి నువ్వు నా దగ్గరికి ఎందుకు రావాలనుకుంటున్నావు అని అంటే, నువ్వు నాకు నచ్చావు, నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను అని అంటే, సో నువ్వు నాతో ఎందుకు ఉండాలనుకుని ఇంత దూరం ఎందుకు ఎగిరి రావడం లేదు సార్. నాలాంటి చందమామ అక్కడే ఉంది, ధరణి తన పేరు అని చెప్పి వెళ్ళు అన్నట్టు చెప్తుంది ఆ చందమామ. సో అలాగా బ్యూటిఫుల్ స్టోరీ అందరికి తెలియాలి కదా ఎంత ఫీల్ ఉందో అన్నది. సో అప్పుడు అది పావురం తిన దగ్గరకు వస్తుంది. సో వీళ్ళిద్దరు సేమ్ ఎలా కలిశారు అతని క్యారెక్టరేషన్ బేస్ తీసుకొని చెప్పిన కథ సార్ ఇది. సో ఆ పావురానికి ఇతని కథకి సింక్ ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి కథలో అన్ని పాయింట్స్ మనకు రివీల్ అవుతూ ఉంటాయి. సో మీరు ఏం చేయాలంటే అసలు ఇప్పుడు చెప్పిన మ్యాటర్ చాలా బాగుంది. అది యాక్చువల్లీ వీడియో ద్వారా విజువల్గా కానీ వేరే వాయిస్ ఓవర్లో కానీ రిలీజ్ చేస్తే నాకు నిజంగా నచ్చింది. సడన్గా సంథింగ్ న్యూ దిస్ ఈజ్. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మీకు చెప్పాను ఆల్రెడీ, మీరు చేసుంటారు సీన్స్ కూడా కాబట్టి, మీరు చనిపోయిన తర్వాత ఏంటంటే పాపకి మీ ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంటే. లైక్ ఏంటంటే ఇప్పుడు డ్రెస్ కానీ, డ్రెస్ దగ్గర నుంచి ప్రతి వస్తువు ఇంపార్టెంటే, మీరున్న ఇల్లు కానీ, సో అన్నీ ఇంపార్టెంటే అనమాట. సో మీరు చనిపోయిన తర్వాత ఒక 14 ఇయర్స్ లిటరల్ 14 ఇయర్స్ ఒక 14 ఇయర్స్ తర్వాత తను అక్కడికి రావాలనుకుంటుంది. అంటే మళ్ళీ మీరు చనిపోయిన తర్వాత ఏంటంటే మీలాంటి అబ్బాయి తన లైఫ్లో వచ్చిన తర్వాతే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలిసి మీకు పరిచయం చేద్దాం అనుకుంటుంది యాక్చువల్గా. సో ఆ ఎమోషన్ బేస్లో ఏంటి అని అంటే తినకు చాలా ఇంపార్టెంట్ అయింది ఏంటంటే షర్ట్స్, మీ షర్ట్స్. సో తను రెగ్యులర్గా మీ షర్ట్స్ వేసుకుంటూ ఒక ఫాదర్ షర్ట్స్ వేసుకొని ఫాదర్ తనతో ఉన్నట్టుగా ఒక ఎమోషన్ ఫీల్ అవుతూ వస్తుంటుంది కదా. సో తను ఎలా వచ్చింది అనేది ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది కథలో. సో నైస్. ఎంత ఫీల్, ఎంత బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ మీరు ఎందుకు దాచుకుంటున్నారు? ఇప్పుడు చెప్తుంటేనే తను ఫీల్ అవుతుంది. సో అది ఆడియన్స్ తెలిస్తే అరే ఈ సినిమా చూడాలి అని ఒక చిన్న ప్రతి కూతురికి తండ్రి అంటే చాలా ప్రీషియస్ సార్. చిన్న చిన్న ఎలిమెంట్స్ కూడా వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు తండ్రిని. నాకు నచ్చిన పాయింట్ అదే, మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో ఆ సీన్ వినగానే నేను చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా. సంథింగ్ న్యూ, సంథింగ్ డిఫరెంట్ ఇది. అది ఆ సీన్ అయితే అద్భుతంగా ఉంది. ఏదైతే తను వచ్చి లాస్ట్లో మీరు ఏదైతే చెప్పారో అది ఎలాగ ఉంటుంది అన్నదే ఆడియన్స్ చూస్తారు, ఎలా జరుగుద్ది అన్నది క్యూరియాసిటీ. సో మనం పెద్ద ఏం దాచక్కర్లా. సో ఇలాంటి సినిమా అంటే ఈ లవ్ స్టోరీ తీయాలని ఎందుకు డిసైడ్ అయ్యారు?
ఫన్ ఫిల్మ్ చేయొచ్చు, యాక్షన్ సినిమా థ్రిల్లర్ చేయొచ్చు. అంటే మీకు అంటే సార్ నాకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమే, బట్ ఇంకా లైక్ ఫస్ట్ మూవీ నాకేంటంటే ఒక ఫీల్ గుడ్ మూవీతో వెళ్దాము అని అనుకున్నాం. అంటే కథ యాక్టర్స్ కాకుండా మెయిన్ కథ హీరోగా అనుకుని కథే హీరో అనుకొని మెయిన్గా సెలెక్ట్ చేసాము. సో దానికి ఫ్రెష్ ఫేస్ చూస్తున్నప్పుడు లైక్ వంశీతో కనెక్ట్ అవ్వడం జరిగింది, తనతో ఒకసారి ఇంటరాక్షన్ చేయడం జరిగింది. నాకేంటంటే తను ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ఉంటుంది సార్, ఒక లుక్ ఉంటుంది అందులో, ఒక దాక్కుని ఇలా చూస్తున్నట్టు ఒక లుక్ ఉంటుంది. సో అది చూసిన వెంటనే తన కాంటాక్ట్ తీసుకొని తనతో మాట్లాడాను. ఫస్ట్ తన గొంతు ఏంటి, తన గొంతు ఎలా ఉంది అసలు ఫస్ట్ అది చూసుకున్నాను. దాన్ని పిలిపించి ఆడిషన్ చేసి అండ్ లైక్ తను పిలిపించి ఆడిషన్ చేశాను. ఆడిషన్ చేసిన తర్వాత లైక్ అప్పుడు ఇంకా తను పర్ఫెక్ట్ ఈ రోల్కి ఉన్నాడు అండ్ ఫ్రెష్ ఫేస్గా ఫీల్ అవుతారు. పర్ఫెక్ట్గా యాప్ట్ సార్ యాక్చువల్గా అతను. అంటే ఒక బాడీ లాంగ్వేజ్తో వచ్చాడు. నేను చెప్పాను అనమాట రాకముందు లైక్ ఈ క్యారెక్టర్ ఇది అని చెప్తే తను పర్టికులర్ ఒక మేనరిజంతో వచ్చాడు. నేను ఏదైతే ఒక మేనరిజం కావాలనుకున్నానో దానికి, సో అలాంటి మేనరిజంతో వచ్చి పర్ఫార్మెన్స్ చేసేసరికి లైక్ ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. నాకేం ఎలా చెప్పారంటే మీ ఫ్రెండ్ ఎవరు ఆ మేనరిజం మీరు డిస్కస్ చేస్తుంటే అది ఆయన నెట్వర్క్లో ఆయన వినేసి ఆ మేనరిజం పట్టుకుని మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి వచ్చాడు. అంటే నేను నార్మల్ ఒక మేనరిజం కాబట్టి లేదు సార్, అంటే ఈ థాట్ ఆఫ్ వన్ మేనరిజం ఫర్ దిస్ క్యారెక్టర్ ఈ కేమ్ విత్ ద సేమ్ మేనరిజం బట్ యాక్చువల్లీ ఈ కేమ్ టు నో బిహైండ్ already లేదు సార్ అలా how he can impress him. Yes. అలా ఏంటి అలా పడేసాడు అర్థమైంది. నార్మల్గా ఎప్పుడు మేనరిజం అనేది డిస్కస్ ఎప్పుడు చేయలేదు సార్. నార్మల్గా అంటే ఒక మేనరిజం యూనిక్గా కావాలనుకున్నాను, కానీ యాక్టర్ని సెలెక్ట్ చేసిన తర్వాత అతని యూనిక్నెస్లో ఏముందని తీసుకొని వద్దాం అనుకున్నాను. ఇంకా క్యారెక్టర్స్ ఎవరెవరు మెయిన్ క్యారెక్టర్స్ ఇందులో? హీరో హీరోయిన్, హీరో హీరోయిన్ మెయిన్ క్యారెక్టర్స్. అంటే ప్రతి క్యారెక్టర్ మెయినే సార్. ఫ్రెండ్స్ లేకపోతే ఫ్రెండ్స్ క్యారెక్టర్, పేరెంట్స్ ఉన్నారా లేకపోతే పేరెంట్స్ కూడా ఉన్నారు క్యారెక్టర్స్ ఇందులో సినిమాలో? లైక్ మొత్తము 12 to 13 క్యారెక్టర్స్ ఉంటారు సార్. మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి మనకి 5 క్యారెక్టర్స్ ఉన్నాయి సార్ మొత్తము. సో ఈ 5 ఎలిమెంట్స్ లానే మనం ఎవరెవరు ఏంటి అలాగా ఈయన ఏంటి ఎలిమెంట్ అంటే హీరో ఎలిమెంట్ వచ్చేసి సముద్రం ఎలిమెంట్, హీరోయిన్ వచ్చేసి భూమి సార్, భూమి. సో సుధమ్మ గారు వచ్చేసి వాల్కెనో టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. అంటే లైక్ సముద్రం కదలాలి, అగ్ని లిటరల్లీ ఏమైనా కదలాలంటే లైక్ తను అవుట్ ఆఫ్ ద బస్ చేయాలి కంపల్సరీగా. అండ్ తిన ప్రేమని చెప్పడానికి కానీ, ఇప్పుడు మీరు టీజర్ చూసుంటారు, ట్రైలర్ చూసుంటారు, ఇతని ప్రేమను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడని మనం అందులో కన్వే చేసాం కరెక్ట్గా. సో అతని ప్రేమను చెప్పడానికి పుష్ చేసే ఏదైతే దారి ఉంటుందో అది దారి ఏంటంటే లైక్ చైతన్య గరికపాటి గారు కానీ, దివ్య గారు కానీ, స్నేహ గారు కానీ. మీన్స్ అందులో ఏంటి గాలి సార్, గాలి క్యారెక్టర్ వీళ్ళు ముగ్గురు చేసింది లైక్ ఎయిర్ క్యారెక్టర్ అనేది చేశారు. గాలి, చైతన్య, నీరు, సముద్రం, భూమి, గాలి అండ్ వాల్కెనో, ఆకాశం మీరు సార్. అండ్ ఆకాశం మీరు సార్, ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆకాశం. నేను ఆకాశం అండి. Your name also, I think sir's father's name only kept, right? సో ఆకాశం క్యారెక్టర్ ఒకటి ఉంటుంది సార్. అదేంటంటే లైక్ త్రూ అవుట్గా మూవీలో మనకి ఇప్పుడు సముద్రాన్ని భూమిని కలిపినట్టుగా ఆకాశం అటువైపు వెళ్తుంది, ఇటువైపు వెళ్తుంది. సో ఇవి రెండు రిసెంబల్స్ లాగా మీ క్యారెక్టర్ తీసుకొని చేసింది. సో ఇన్ని ఇంటర్వ్యూస్ చేశాను, ఇన్ని సినిమాలు చేశాను, బట్ ఒక క్యారెక్టర్ గురించి, ఒక ఫీల్ గురించి డైరెక్టర్ చెప్తుంటే ఫస్ట్ టైం హీరోయిన్ తను ఎక్కడో ఐడెంటిటీ చేసుకుని ఏదో మొత్తాన్ని తను ఫీల్ అయింది, ఎమోషనల్గా టచ్ అయింది అనమాట. సో డెఫినెట్గా మా ఎపిసోడ్ అయితే మటుకు అదిరిపోద్ది, అది గ్యారంటీ. ఎందుకు మేము చేసాం కాబట్టి, మేము చూసాం కాబట్టి అది కన్ఫామ్. మిగతా అన్నీ మీరు చూసుకోండి.